అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు మనసుకో కథ. మిసెస్ వైశాలి 10వ భాగం. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూసే ముందు కథ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, కామెంట్ చేయండి. అలాగే చాలా మంది చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. ప్లీజ్, మనం 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చిన్న సబ్స్క్రైబే కదండి, చేసేసుకుంటే అయిపోతుంది కదా. సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వైశాలి కూడా తలుపులని వచ్చి రూమ్లోకి రాగానే శేఖర్ పైన షెల్ఫ్ నుంచి ఏదో తీసి కుర్చీ దిగి నిల్చుంటాడు. వైశాలి చూసి నడుం చుట్టూ చేతులు వేసి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. తన గుండెల్లో బాధ తీరేంత వరకు. ఏ వైశాలి, అయిపోయింది కదా వదిలే అని ఆగకుండా ఏడుస్తూ ఉంటుంది. ఆపమంటున్నా కదా అని సీరియస్గా అనగానే వదిలి శేఖర్ని చూస్తుంటుంది. కళ్ళు తుడుస్తూ నేనున్నాను కదా, దేనికి భయపడకు, ధైర్యం నేనిస్తా అంటాడు శేఖర్. నాకు చాలా భయం వేసిందని కళ్ళు తుడుచుకుంటుంది వైశాలి. అయినా వైశాలి, వాడికి నీ చేతిని పట్టుకునేంత ఛాన్స్ ఎందుకు ఇచ్చావు? నేను ఇవ్వడం కాదండి, వాడే పట్టుకుని వదలలేదు. ఇంకో చెయ్యి ఏమైంది? నీకిష్టం లేకుండా పట్టుకున్నప్పుడు లాగిపెట్టి కొట్టకుండా చూడు. వైశాలి, ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి. వాళ్ళని అర్థమైందా? ఈసారి మాట్లాడని అయిపోతాడండి అంటుంది వైశాలి. మాటలే నా మీద అలగడం తెలుసు ఏమైనా అంటే, కానీ వాడిని కొట్టడం తెలియదా? ఇంకోసారి కొడుతుందంట. హిహి, క్లోజప్ యాడ్లా ఆ నవ్వు చూడు. పడుకో ఇంకా. సర్లే గాని ఎగ్జామ్ ఎలా రాశారు? సూపర్. రేపు ఉందా? లేదు, ఎల్లుండి కాక తర్వాత రోజు 2 days ఉందిలే. వైశాలి అని పక్క సర్ది పడుకుంటుంది. ఇట్రా అని పిలవగానే కొంచెం పక్కకు జరుగుతుంది. తల నిమురుతూ నుదుటిపై ముద్దు పెడతాడు శేఖర్. నువ్వు ఇందాకలా ఏడవగానే నాకు ఏదోలా అనిపించింది. ఏడవకెప్పుడు, సరేనా అనగానే అని తలుపుతుంది. నిద్రపో ఇంకా అనగానే కొంచెం పక్కకు జరిగి నిద్రపోతుంది. శేఖర్ కూడా అలసిపోయి ఉండడంతో త్వరగానే నిద్రపోతాడు. రోజులు స్పీడ్గా నడుస్తున్నాయి. వైశాలి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసి హాలిడేస్ ఎంజాయ్ చేస్తుంది. శేఖర్ కార్యక్రమం పని మీద ఊరు వెళ్ళాడు. ఎవరైనా ఉన్నారా అండి? బామ్మ, ఎవరో వచ్చారు చూడు. మహాలక్ష్మి, వస్తున్న అత్తయ్య గారిని. వచ్చే లోపల శ్రావణి వస్తుంది. ఎవరు కావాలి? నా పేరు హరి అమ్మ. శేఖర్ రమ్మన్నాడు. అగ్రహారానికి వెళ్ళాను కానీ లేరన్నారు, అందుకే వచ్చాను ఇంటికి. అంటే చాలా అర్జెంట్ అమ్మా, డబ్బులు ఇంకో గంటలో వడ్డీ కట్టుకోవాలి నేను అనగానే అప్పుడే వచ్చిన సీతారాం గారు విని మహాలక్ష్మి గారి వైపు చూస్తారు. ఎంత తీసుకురమ్మన్నారు? 1,00,000 రూపాయలండి. మహాలక్ష్మి, 1,00,000 రూపాయలా? ఆయన ఎందుకని తప్పు చేశారు? కానీ ఎప్పుడిచ్చారు మీరు? నెల కిందటే ఇచ్చానని మాట్లాడుతుంటే గోవింద్ శేఖర్కి కాల్ చేస్తాడు. గోవింద్, హలో, ఏరా 1,00,000 రూపాయలు అప్పు చేశావా? ఆయన ఇంటికొచ్చాడు. ఎవరు? మూర్తిగారా? నేను మాట్లాడతాలి అని కాల్ చేస్తాడు. హలో మూర్తిగారు, మా మామయ్య గారు ఇల్లు తెలుసు కదా, అక్కడికి రండి, మనీ ఇచ్చేస్తా అంటాడు శేఖర్. సరే బాబని లేచి నేను వెళ్ళొస్తానండి అని వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోగానే సీతారాం గారు వైశాలి వైపు మహాలక్ష్మి గారి వైపు చూసి మీకేమైనా చెప్పాడా ఇలా అప్పు చేశా అని? లేదు, నాకేం చెప్పలేదు. నాకు కూడా ఏం చెప్పలేదు మామయ్య గారు అంటుంది వైశాలి. రాణి, ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయట అప్పు తీసుకోవడం ఏంటి? బాగా కొవ్వెక్కువైంది. రాణి ఇవాళ తాడో పెడు తేలిపోవాలి. ఇంట్లో ఉంటాడా, బయటికి వెళ్ళిపోతాడా? ఎందుకండి అలా? వాడేం తప్పు చేసే మనిషి కాదు. మనకు చెప్పలేదంటే ఏదో చెప్పకూడదయ్యే ఉంటుంది అంటుంది మహాలక్ష్మి. నువ్వు కొడుకుని వెనకేసుకు రావడం ఆపింకా అనగానే మహాలక్ష్మి గారు సైలెంట్ అయిపోతారు. మామయ్య గారు, అదే ఈ 1,00,000 రూపాయలు ఆయన వస్తా అన్నాడు మీ ఇంటికి. రెడీగానే ఉంది అల్లుడు గారు. మన సరుకు బయటికి వెళ్ళింది. మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. దాంతో లాభాలు బాగానే వచ్చాయి. మీరు సాయంత్రం ఇంటికి రాగలరా అమ్మాయిని కూడా తీసుకొని అంటారు సురేష్. శేఖర్ నవ్వుతూ అయ్యో మామయ్య గారు, తప్పకుండా వస్తాం. రాగలరా కాదు, రావాలి అనాలి. సురేష్, మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. రిస్క్ తీసుకొని ఇంత పని చేశారు. మామయ్య గారు, నాదొక మాట. నేను జస్ట్ మీకు అతని పరిచయం చేశా. మూర్తి గారు నమ్మింది మిమ్మల్ని. దానికి మించి నేనేం చేశా? ఇందులో నా ప్రయత్నం ఏమీ లేదు అంటాడు శేఖర్. మీరు లేదు అంటున్నా సరే, మా ఇంటికి అల్లుడు గారు అనుకున్నా, పెద్ద కొడుకు అవుతారనుకోలేదు. నాకన్నా మన ఫ్యామిలీని మీరే బాగా చూసుకుంటున్నారు. అలా ఏం కాదు మామయ్య గారు. నేను పెళ్లి జరిగినప్పుడే చెప్పాను వైశాలికి మీ కుటుంబ బాధ్యత నాది అని. మీకు కూడా చెప్పా వైశాలి బాధ్యత నాది అని. మూర్తి గారు వచ్చారు. ఫౌండరీకి ఏమైనా రాగలరా? మామయ్య గారు, నేను కార్యక్రమం పని మీద బయటకు వచ్చాను. నేను వచ్చేసరికి సాయంత్రం అవ్వచ్చు, మీరు ఇచ్చేయండి అంటాడు శేఖర్. సరే అని కట్ చేసి ఇచ్చేస్తాడు. సాయంత్రం ఏంటి మళ్ళీ అందరూ ఇలా ఉన్నారు అనుకుని అందరి వైపు చూస్తూ వైశాలి వైపు చూసి ఏంటని కళ్ళెగరేస్తాడు. మనీ అని సైకిల్ చేసేసరికి అర్థమై ఓహో అనుకుని రూమ్లోకి వెళ్దామని అనుకుంటుంటే సీతారాం పిలుస్తారు. అనుకుని కళ్ళు మూసుకొని తెరిచి వెనక్కి తిరుగుతాడు. ఆయన దగ్గర అంత అప్పు ఎందుకు చేశావురా?
ఇంట్లో కూడా ఎవరికి చెప్పకుండా, నాన్న అది నేను కాదు చేసింది. మామయ్య గారు మిషన్స్ పెట్టారు. దానికి మూర్తి గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఇచ్చారు. మామయ్య గారు కూడా జమ చేసేశారు ఇవ్వాలే. మీ మామయ్య గారి కోసమా అప్పు తీసుకుంది? నువ్వేమో తీసుకుందనుకుని చెడామడా తిట్టేద్దాం అనుకున్నా. మీ గురించి తెలిసి అలా ఎందుకు చేస్తా నాన్న? రేపు మామయ్య గారు వైశాలిని ఇంటికి తీసుకురమ్మన్నారు అంటాడు శేఖర్. అది నీ భార్య, నీ ఇష్టం, దానికి నా పర్మిషన్ ఎందుకు అంటారు సీతారాం. సరే నాన్న, ఎలాగే ఇదిగోండి ఇవాళ కార్యక్రమం డబ్బులు అంటే ఒక 3000 తీసుకున్నా. దేనికో అయ్యగారికి అంత అమౌంట్ అంటే నాన్న కొంచెం అవసరం అని వైశాలి వైపు చూసి అంటాడు. సీతారాం గారికి విషయం అర్థమై సరే అని డబ్బు తీసుకొని లెక్క చూసి గోవింద్ని చూసి ఆ రమణ గారికి వడ్డీ జమ వేసి ఈ నెల అని అంటారు సీతారాం. సరే నాన్న అనగానే శేఖర్ లోపలికి వెళ్ళిపోతాడు. వైశాలి కూడా చూసి లోపలికి వస్తుంది. ఏవండి ఏంటండి అని షర్ట్ బటన్ తీస్తూ అడుగుతారు. థ్యాంక్స్, మా నాన్నగారికి సపోర్ట్గా ఉన్నందుకు చేసింది చాలండి, లేకపోతే ముఖం పచ్చడవుతుందండి అనేసరికి వైశాలి చిరు కోపంగా చూస్తుంది. శేఖర్ నవ్వి అసలే ఆలుచిప్ప ఫేస్కి అన్నీ అతికించినట్టుగా ఉంటాయి, మళ్ళీ ఆ ఫేస్ అలా పెడితే చూడలేక చావాలి. వైశాలి అవునా, మరి మీ ఫేస్ ఎలా ఉంటుంది? నాకే నువ్వు ఆల్చిప్ప అయితే నేను అందులో దాగిన ముత్యాన్ని అని నైట్ డ్రెస్ వేసుకుని కంప్యూటర్లో పనిచేసుకుంటుంటాడు. అబ్బా చా ఏంటి అబ్బా బూతులు మాట్లాడుతున్నావా? చెప్తా ఆగు అత్తయ్య గారికి అని ఫోన్ చేస్తుంటే వైశాలి టెన్షన్గా చూస్తుంది. నేనేం బూతులు మాట్లాడానండి, అబ్బా చా అన్నాను, నాకు చా వినపడలేదులే అనగానే కళ్ళు రెండు పైకెత్తి చూస్తుంది. శేఖర్ మనసులో నవ్వుకుంటూ ఉంటాడు. నాకు కొంచెం కాఫీ కావాలి. పాలు లేవుగా, ఉన్నవి తోడేయడానికి టైప్ చేయడం ఆపి వైశాలి వైపు తిరిగి అంటే ఏంటి, మొగుడు అడిగితే కాఫీ కూడా ఇవ్వవా అని అడుగుతాడు. నేను అనలేదండి, అత్తయ్య గారు మళ్ళీ ఏమైనా అంటారేమో అని అంది వైశాలి. అంటే మా అమ్మ నిన్ను గయ్యాల్లాగా కనిపిస్తోందా? మహాప్రభో, అసలు నేనేం చేశా అని నా మీద ఇలా శాడిజం చూపిస్తున్నారని వంగి దండం పెడుతుంటే నేనేమీ శాడిస్ట్ వాణ్ణి కాదులే, ఈరోజు ప్రవర్తిస్తున్నారు కదా అలాగే. అంటే నీ కళ్ళకి నేను శాడిస్ట్ విధవలా కనిపిస్తున్నానని కొంచెం గట్టిగా సీరియస్గా అడగానే వైశాలి భయంగా చూస్తుంది. వైశాలి అలా భయంగా చూస్తూ ఉండేసరికి శేఖర్కి కంట్రోల్ అవ్వక నవ్వేస్తాడు. భయపడ్డావా? పోండి, నేను మీతో అసలు మాట్లాడను కట్టిఫ్ అని చేత్తో అని బయటికి వెళ్ళిపోతుంది. శేఖర్ నవ్వుకుంటూ వర్క్ చేసుకుంటాడు. వైశాలి ఇదిగోండి పిండి దోశలువి బామ్మగారికి. అలాగే అత్తయ్య గారు. ఏవండి సాహిని ఆడించండి, నేను వంట చేసి వస్తాను గానే సరే అని తీసుకుని సోఫాలో కూర్చొని ఆడిస్తూ ఉంటాడు. వైశాలి దోశలు వేసి బామ్మగారికిచ్చి శేఖర్ని భోజనానికి పిలవడానికి వెళ్తుంది. ఏవండి భోజనానికి అత్తయ్య గారు పిలుస్తున్నారు అంటుంది వైశాలి. అంటే నువ్వు పిలవవా? నేనే కదండి పిలిచేది, మరి అత్తయ్య గారు పిలుస్తున్నారు అని ఎందుకన్నావు అని వైశాలిని ఇమిటేట్ చేస్తూ అనగానే వైశాలి కోపంగా చూస్తుంది. పద వస్తున్నా అని వెనక్కి తిరిగి వెళ్తూ ఆయనకి ఏదో అయింది రోజు, ఎప్పుడూ లేంది ఈ రోజు కావాలనే టార్చర్ చూపిస్తున్నారు, నిమ్మకాయ ఏమైనా దాటారేమో. శేఖర్ నవ్వుకుంటాడు. అందరూ కలిసి భోజనాలు చేసి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. వైశాలి అందరి రూమ్లో వాటర్ బాటిల్ పెట్టి రూమ్లోకి వస్తుంది. శేఖర్ని చూసి ఈయనతో నేనేం మాట్లాడను అని బెడ్ సర్ది పడుకుంటుంటే శేఖర్ స్వింగ్ చైర్లో కూర్చొని వర్క్ చేసుకుంటుంటాడు. 2ంటికి వైశాలి మెలకు వచ్చేసరికి ఎదురుగా శేఖర్ కూర్చొని వర్క్ చేస్తూనే ఉన్నాడు. వైశాలి లేచి ఏం చేస్తున్నారు ఈయన అనుకుని వచ్చి చూసేసరికి ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాడు. అలాగే చూస్తూ ఉంటుంది. శేఖర్ ఓకే సార్, ఐ కెన్ చెక్ దట్ అండ్ ఐ ఆమ్ వర్క్ ఆన్ ఇట్ అని కట్ చేసి కుర్చీతో సహా వెనక్కి తిరిగి ఏంటి మేడం నిద్రలేచారు, ఏదైనా మీ ఫ్రెండ్ కలొచ్చిందా ఏంటి అనగానే అర్థం కాక చూస్తుంది. అదే దెయ్యం పిశాచి లంకిని నీ ఫ్రెండ్సేగా. అవును నా ఫ్రెండ్సే, పిలవమంటారా? వద్దులే, నిన్ను చూసి అవి కూడా భయపడిపోతాయి. వైశాలి అవును మరి, అంతలా భయపడేవారు ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నారు? మీ జూనియర్ ఉందిగా, ఆ అమ్మాయిను చేసుకోవాల్సింది. చేసుకుందామని అనుకున్నా, కాకపోతే ఆ అమ్మాయి నీకన్నా ఎక్కువ భయపడుతుంది. నువ్వు పొద్దున్న చూస్తే రాత్రి కల్లోకి వస్తావు, ఆ అమ్మాయి పొద్దున్న చూస్తే పొద్దున్నే కల్లోకి వస్తుంది, అదే తేడా. మరి మీరెప్పుడు కల్లోకి వస్తారు? 1 గంటప్పుడా? లేదు, నువ్వెప్పుడు తలుచుకుంటే అప్పుడే ప్రత్యక్షమవుతా. అబ్బో వైశాలి ఏమైనా ఫీల్ అయ్యావా నేను అన్నదానికి అని వైశాలి దగ్గరగా వచ్చి అడుగుతాడు శేఖర్. చచ్చా అలా ఏం లేదు, మీరేదో నన్ను టీజ్ చేయాలని చేస్తున్నారు అని అర్థమైంది. పడుకోకుండా ఏం చేస్తున్నారు మీరు? ఎవరితోనో మాట్లాడుతున్నారు. ఎవరు? భార్యను అనిపించుకున్నావుగా, ఎంత నమ్మకం ఉన్నా భార్యకి చిన్న అనుమానం ఉండటం సహజమేలే, అది నేచర్. మా ఆడవాళ్ళని బాగానే అర్థం చేసుకున్నారు గాని నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి.
ఇస్తా మేడం, లేకపోతే కంటి చూపుతో భయపెట్టేస్తావుగా. ఏంటి నేను మిమ్మల్ని అసలు టాపిక్ భలే డైవర్ట్ చేస్తున్నారే అంటుంది వైశాలి. సరేలే, నీకు చెప్పకుండా ఎలా? మొన్న ఊరు వెళ్ళాను కదా 2 days వైజాగ్లో మా ఫ్రెండ్ పెళ్ళని. అవును, వెళ్ళింది పెళ్ళికి కాదు వైషు, ఇంటర్వ్యూకి. హే అవునా, మరి నాకు చెప్పలేదే అంటుంది వైశాలి. జాబ్ వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నా. ఏమైంది ఇంతకీ? ఏమవుతుంది, సక్సెస్ కాకపోతే 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. నేను ఇలా బీటెక్ ప్రైవేట్గా చేస్తున్నానని చెప్పా. ఓకే అన్నారు. నిజానికి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పా యావరేజ్గా. బట్ నేను మాట్లాడే విధానం బాగా నచ్చి క్లయింట్తో డిప్లొమాటిక్గా మాట్లాడడానికి నేను సూట్ అవుతానని సెలెక్ట్ చేసుకున్నారు. స్టైఫండ్ ఇస్తారు, వర్క్ బాగా ఉంటుంది అని టాక్. బట్ తప్పదు, 2 daysగా కార్యక్రమాలకి అని చెప్పి ఆఫీస్కే వెళ్తున్నా. నీకు చెప్పాలి అనుకున్నా కానీ పర్లేదండి, చెప్పకపోవడానికి మీకంటూ ఒక కారణం ఉందిగా. శేఖర్ ఫీల్ అవ్వలేదు కదా. ఫస్ట్ నాన్నకే చెప్పాలని నీకు చెప్పలేదు, సారీ. పర్లేదులేండి, అర్థం చేసుకోగలను. ఫైనలీ మీరు అనుకున్నట్టు జాబ్లో జాయిన్ అయిపోయారు. మరి మావయ్యకి ఎప్పుడు చెప్తున్నారు? రేపు మార్నింగే. అగ్నిపర్వతం బద్దలోబోతోంది. అలా ఏం కాదులేండి, మామయ్య గారు ఓకే అంటారు. సరే కానీ అందుకే నాతో కబడ్డీ ఆడుకున్నారు. యా, రేపటి నుంచి మార్నింగ్ షిఫ్ట్ ఎలా మాట్లాడతా క్లయింట్తో అనేది టెస్ట్ జరిగింది. అంటే అది అమెరికా వాడిదన్నమాట. సో ఇంత అర్ధరాత్రి. ఏవైనా సరే మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి. నిద్ర రావడంతో పడుకుంటుంది. శేఖర్ ఇంకొంచెం సేపు గేమ్ ఆడుకొని నిద్రపోతాడు. వైశాలిని చూసి అలాగే చూస్తూ ఉంటాడు. నా గోల్లో ఒక స్టెప్ పడింది. ఒక పెద్ద కంపెనీలో గోల్ చేయాలనే గోల్ నాకు ఇప్పుడప్పుడే ఉండదు, ఒక 2 years వరకు. సో ఇక నా టార్గెట్ నువ్వే. నిన్ను ఎలాగైనా మంచి కోచింగ్ సెంటర్ చూసి జాయిన్ చేయాలి అని తల నిమిరి పడుకుంటాడు శేఖర్. అలాగే వైశాలి మీద చేతిని వేసి ఉదయాన్నే వైశాలి లేచి యథావిధిగా పనులు చేస్తూ ఉంటుంది. కొంతసేపటికి ఇద్దరు కలిసి గుడికి వెళ్ళొస్తారు. అందరికీ కాఫీలు ఇస్తూ ఉంటుంది. శ్రావణి టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది. సీతారాం గారు కాఫీ తాగుతుంటారు. శేఖర్ గోవింద్కి సైగ చేసి సీతారాం గారికి ఎదురుగా కూర్చుంటాడు. వైశాలి వంటగదిలో నిల్చుని శేఖర్ని చూస్తూ నవ్వుకుంటుంది. నాన్న అంటాడు శేఖర్. ఏంటి అంటాడు సీతారాం. నాన్న, అది నాకు కంపెనీలో జాబ్ వచ్చిందన్న. ఇంటర్వ్యూకి వెళ్ళమని నేను చెప్పలేదు, ఇప్పుడు వెళ్ళామని శేఖర్ని చూస్తూ అడుగుతారు. గోవింద్, వాడు వెళ్ళలేదు నాన్న, నేనే మా ఫ్రెండ్ చెప్తే వెళ్ళమని బలవంతంగా పంపించాను అంటాడు. అంటే ఇద్దరు నా వెనక్కి తెలియకుండా చాలా కష్టపడే కథ నడిపారు, కానీ జాబ్ వదిలేసుకుంటే మంచిది కదా. నాన్న, ఎందుకు వదిలేసుకోవాలి? పురోహితం మన కులవృత్తి, కానీ ఆ జాబ్ నా డ్రీమ్ నాన్న. ఎంతమంది జాబ్ చేసుకుంటూ పురోహితం చేయడం లేదు. నేనేం వదిలేను నాన్న దాన్ని. అయినా వద్దంటే వద్దు అన్నట్టు ఉండాలి. మరి నీకెందుకు ఇంత మొండి పట్టదనా? మావయ్య గారు మీరు వద్దు అనడానికి కారణమైతే మా ఆయన కాడు కదా అంటుంది శ్రావణి. ఏంటమ్మాయి అలా మాట్లాడతావు? వీడి ఉద్యోగానికి వాడికి సంబంధం ఏంటి అంటారు మహాలక్ష్మి. సంబంధం అయితే ఏం లేదు అత్తయ్య గారు, కానీ మామయ్య గారు లింక్ పెడుతున్నారు. మా ఆయన ఉద్యోగం చేయరు, ఆయన ఘనాపాటి. కానీ శేఖర్ ఘనాపాటి కాదు, ఇంజనీరింగ్ చదివింది. మరెందుకు మామయ్య గారు ఇద్దరిని కలిపి చూస్తున్నారు? రేపొద్దున శేఖర్ ఏవైనా ఎక్కువ సంపాదిస్తే మమ్మల్ని తక్కువగా చూస్తాడు అనా? సీతారాం, నేను రామశాస్త్రి గారింట్లో చూశాను. చిన్నబ్బాయి బాగా చదువుకొని అమెరికా వెళ్ళిపోయాడు, కానీ పెద్దబ్బాయి గుడిలో దేవతార్చన చేయించేవాడు. చిన్నబ్బాయి చేసిన అవమానానికి సంపాదించానని పొగరుతో పెద్దబ్బాయి చావు వరకు వెళ్ళొచ్చాడు. అలా నా కుటుంబంలో జరగకూడదని ఇద్దరు నా దగ్గర ఉండాలి, నా కళ్ళ ముందరే అని అనుకుంటా ఆ మెకానిక్ లైఫ్కి అలవాటు పడి కుటుంబానికి దూరం కాకూడదని ఉద్యోగం వద్దని చెప్పింది. నా కొడుకులిద్దరికీ ప్రశాంతమైన జీవితం ఉండాలి, అందుకే మీకు ఉద్యోగం వద్దని చెప్పేది. రేపు నువ్వు ఆఫీసులో చచ్చి చెడి పనిచేస్తావు. రేపు నువ్వు చేసే చిన్న తప్పుకి నిన్ను పనిలో నుంచి తీసేయచ్చు కదా, లేదా ఇంకా పని భారం పెరగొచ్చు. అలాంటప్పుడు ఆ కోపాన్ని ఎవరి మీద చూపిస్తావు? నీ భార్య మీద. నిన్ను చేసుకున్నందుకు ఏమనలేదా అమ్మాయి? కానీ ఏమనలేదా అమ్మాయి కానీ తను బాధపడుతుంది. అలా ఉండకూడదు, రిలేషన్స్ కి దూరంగా, అందుకే వద్దని చెప్పేది అనేసరికి శేఖర్ ఏం మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతాడు. అందరూ ఏం మాట్లాడకుండా ఉంటారు. రాజేష్, ఏంట్రా, ఏం ఆలోచిద్దాం అనుకుంటున్నావు అని అడుగుతాడు. శేఖర్ ఒక చూపు చూసి, అది తెలిస్తే నాన్నకి అక్కడే చెప్పేవాడినిగా. నీ రివ్యూ తీసుకోవడానికి ఎందుకు వస్తా? నా రివ్యూ అంటే మామయ్య చెప్పినట్టు నువ్వు ప్రొసీడ్ అయిపో. అంటే మన పురోహితంలో జాబ్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇంతకన్నా మంచి ఛాన్స్ వస్తుందో రాదో మళ్ళీ. సర్లే గాని నేను చెప్పిన సంగతి ఏంటి మరి? ఏమోరా బాబు, చెల్లికి సంబంధం చూస్తుంటే పెద్దబావ వచ్చి వాళ్ళ సైడ్ వాళ్ళకి ఇవ్వమంటున్నారు. మాకేమో వాళ్ళు అంతగా నచ్చలేదు. నచ్చిన వాడికేమో ఇచ్చి చేద్దాం అనుకుంటే మా బావ మా అక్కకి టార్చర్ చూపిస్తున్నాడు. అరే, అసలు పద్దు ఒపీనియన్ అడిగారా? లేదురా. అయినా దానికి డెసిషన్ తీసుకునే తెలివి ఎక్కడిది? మరి నీకుందా బండోడా? ముందు అసలు పెళ్లి ఇష్టం లేదో ఏంటో కనుక్కో. నీ తొందర నీదే, పెళ్లి కావాలని. నీకు నువ్వు ఎన్నైనా చెప్తావు.
ఎందుకంటే పెళ్ళైపోయిందిగా. మరి నాకు 25. ఇప్పుడు చేసుకోపోతే తర్వాత నాకెవరు పిల్లనివ్వరు. ఏడ్చావులే. సరే గురువుగారి దగ్గరికి వెళ్ళొస్తా. మామయ్య గారు ఎందుకిలా ఆలోచిస్తున్నారు మీరు అని సాహితికి జో కొడుతూ ఉంటుంది శ్రావణి. గోవింద్ ఇప్పుడు అది కాదు మ్యాటర్. శేఖర్ ఏం డెసిషన్ తీసుకుంటాడు అని. నాకదే డౌట్. వైశాలి బావగారు లోపలికి రా వైశాలి. ఎందుకు అక్కడే ఆగిపోయావు? ఏం లేదని లోపలికొచ్చి నాకు ఒక ఐడియా వచ్చింది బావగారు. దాంతో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అందుకే మీకు చెప్పాలని వచ్చాను అంటుంది వైశాలి. ఏంటది వైశాలి? ఏం లేదక్క. ఆయనకి జాబ్ చేయాలని, మామయ్య గారికి జాబ్ చేస్తే ఫ్యామిలీలో గొడవలు వస్తాయని కదా. సో అటు మామయ్య గారికి ఇటు మా ఆయనకి సరిపోయేలా డెసిషన్. ఒక 1 year జాబ్ చేస్తారు. అప్పుడు ఎలాంటి మార్పు ఆయనలో రాకపోతే జాబ్ కంటిన్యూ చేయొచ్చు. లేకపోతే ఆయనలో ఏదైనా చేంజ్ వస్తే జాబ్ మానేస్తారు. అప్పుడు ఆయనకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది మానేస్తే. ఐడియా బాగుందిరా. ఏవండి మీరు మావయ్య గారితో మాట్లాడండి అంటుంది శ్రావణి. ఓకే అని థ్యాంక్స్ రా అని చెంప మీద చేతిని వేసి తల నిమిరి బయటికి వెళ్తాడు గోవింద్. వైశాలి చిన్నగా నవ్వుతుంది. రారా వచ్చి కూర్చో. మా మరిది కోసం బాగానే ఆలోచిస్తున్నావుగా. ఈ ఆలోచన నాకు కూడా రాలేదు. అలా ఏం లేదక్క. కొంచెం సేపు ఆగితే నీకు వచ్చేదేమో. నాకంత తెలివి ఉందని నేను అనుకోను. నాకు ఒక విషయం చెప్పు. నిజం దాచకూడదు. అడుగక్క. మీ దగ్గర ఏం దాస్తాను? శేఖర్ని లవ్ చేస్తున్నావా? అక్క నిజం చెప్పనా? నాకు ఆయనతో పెళ్లి జరిగే టైంకి అసలు ఏంటనే ఆలోచన లేదు. కొన్ని రోజులకి ఆయన ఏంటో అర్థమైంది. ఆయన సావాసం ఎందుకు నా ఆలోచన విధానాన్ని కూడా మార్చింది. ఇప్పుడు పూర్తిగా ఆయన మాయలో పడిపోయేలా చేసిందని ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుని నవ్వుతుంది శ్రావణి. అబ్బా అబ్బా అక్క ప్లీజ్ ఆయనకి చెప్పకండి. ఆయనకి తెలుసనుకో అంటుంది వైశాలి. కానీ నిజంగా ఒక విషయం చెప్పనా? మీ ఇద్దరిలో ఎవరికి ఇంకొకరు దొరకకపోయినా ఇద్దరి జీవితాలు ఎలా ఉండేవో నాకు తెలియదు, కానీ ఇంత సంతోషంగా మాత్రం ఉండేవి కాదేమో. మీరు చాలా మందికి ఆదర్శంగా ఉండొచ్చు తెలుసా. ఇంత చిన్న వయసులో మీ ఇద్దరికి ఉన్న మెచ్యూరిటీకి అవగాహన అసలు సూపర్. అంత లేదక్క. అంతా అయింది. నన్ను చదివించాలనే ఆలోచన దగ్గర నుంచి నేను ఇలా ఆలోచించే వరకు మీ దగ్గర చాలా నేర్చుకోవాలి వైశాలి. అంత ప్రేమ పెంచుకున్నావు మా మరిది మీద, కానీ బయటపడవే అక్క అని చెప్పే లోపలే గోవింద్ రావడంతో ఆపేస్తారు. ఏమైంది బావగారు? ఒప్పుకున్నారు వైశాలి అని నవ్వుతూ చెప్పగానే శ్రావణి వాళ్ళు కూడా నవ్వుతారు. కొంతసేపటికి శేఖర్ దిగులుగా ఇంటికి వస్తాడు. వైశాలి అప్పుడే భోజనం సిద్ధం చేస్తూ ఉంటుంది. శేఖర్ లోపలికి వచ్చి వైశాలిని చూస్తూ లోపలికి వెళ్ళబోతుంటే అరే భోజనానికి రా అని పిలుస్తారు మహాలక్ష్మి. నాకేం అవసరం లేదు, ఆకలి లేదు. బామ్మ అరే అన్నం మీద చూపించకూడదు కోపం దేని మీదదో, కానీ రా అని అంటారు. నేనేం కోపం చూపించడం లేదు, నిజంగానే ఆకలి లేదు. ఏంటి అని శేఖర్ని అని మహా నీ కొడుకు ఒక అవకాశం ఇస్తున్నాను గాని శేఖర్ అలాగే చూస్తూ ఉంటే వైశాలి శేఖర్ వైపే చూస్తుంది. తన ఆనందాన్ని చూడ్డానికి 1 సంవత్సరం పాటు ఉద్యోగం చేయమను, తర్వాత ఉండాలా లేక మానేయాలా అనేది అప్పుడు ఆలోచిద్దామనగానే శేఖర్ నవ్వుతూ గోవింద్ వైపు చూసి సైడ్ నుంచి మెడ చుట్టూ చేతులు వేసి హక్ చేసుకుంటాడు. వైశాలి శ్రావణి నవ్వుకుంటూ చూస్తారు. ఓరి నాయనో ఇలాంటి సెకలు కూడా ఉన్నాయా ఈ బడుద్దాయి దగ్గర అని కర్రతో ఒకటి వేయగాని బామ్మ అని అనుకుంటూ చూస్తాడు శేఖర్. ఉఫ్ నీ కుల్లే మా ప్రేమను చూసి. అబ్బో సర్లే రేపు నా పెద్ద కూతురు వస్తుంది, దాని ముందు ఇలా ఉండకండి అంటుంది బామ్మ. ఏంటి మళ్ళీ వస్తుందా? రాని ఇంకోసారి ఏమైనా అనాలి, అయిపోతుంది చెప్తున్నా అంటాడు శేఖర్. శేఖర్ నువ్వు సైలెంట్గా ఉండు, ఆవిడతో ఎక్కువగా గొడవ పెట్టుకోకు అంటారు సీతారాం. మా దగ్గరికి రానంత వరకు మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండమని, కానీ మా విషయాల్లో కలుగు చేసుకోవద్దని చెప్పండి. మహాలక్ష్మి సర్లే ఆవిడ అది తప్పితే ఇంకేం చేస్తుంది, ముందు భోజనం చేయండి అనగానే ఎవరికి వారు భోజనం చేసి వెళ్ళిపోతారు. శ్రావణి వైశాలి ఇంకా తింటూ ఉంటారు. అక్క బామ్మగారి పెద్ద కూతురు ఎవరు? పెళ్లికొచ్చిందిగా వైశాలి, చూడలేదా అంటుంది శ్రావణి. లేదక్క, తాతయ్య గారికి బామ్మగారు రెండో భార్య, మొదటి భార్య కూతురు ఆవిడ. కానీ బామ్మగారు ఆవిడని బాగానే చూసుకునేవారట. పెళ్ళైన తర్వాత ఒక 2 సంవత్సరాలకి ఆవిడ భర్త చనిపోయారు. ఆ తర్వాత ఆవిడ ఆడపడుచు ఇంట్లో ఉండేది, అప్పుడప్పుడు వచ్చేది. ఇంటికైనా వెళ్తే గొడవలు పెట్టేస్తుంది భార్యాభర్తల మధ్యలో అనకూడదు గాని జాగ్రత్తగా ఉండాలి ఆవిడతో. అమ్మో సరే అక్క అని కంచాలన్నీ తీస్తూ ఉంటుంది వైశాలి. థ్యాంక్స్ అన్నయ్య అంటాడు శేఖర్. ఐడియా మీ ఆవిడది బాబు, తనకి చెప్పు అంటాడు గోవింద్. ఓహో నువ్వేమో తనని చదివించాలని చూస్తావు, తనేమో నువ్వు సంతోషంగా ఉండాలని చూస్తోంది. అసలు మీరిద్దరు ఎవరికి అర్థం కారే, అదే మా మ్యాజిక్. సర్లే అని రూమ్లోకి వెళ్ళిపోతాడు. వైశాలి లోపలికి రాగానే శేఖర్ ఎదురుకుండా ఉండి బుగ్గ మీద ముద్దు పెడతాడు గట్టిగా. శ్రావణి వైశాలిని పిలుచుకుంటూ రూమ్ దగ్గరికి రాగానే వాళ్ళిద్దరిని చూసి ముందుకు తిరిగి తగ్గుతుంది. శేఖర్ వదిలితే వైశాలి కంగారు పడుతూ ఉంటుంది.
శేఖర్ వైపు చూడలేక ఆ అక్క అని పిలవగానే వెనక్కి తిరుగుతుంది వైశాలి. సారీ శేఖర్, డిస్టర్బ్ చేశాను కదా అనగానే శేఖర్ శ్రావణి వైపు చూడలేక హిహి అని నవ్వుతూ బెడ్ మీదకు వెళ్ళిపోతాడు. నవ్వుకొని వైశాలి వైపు చూసి, అదేరా సాయంత్రం నీ డ్రెస్ ఏదో ఇవ్వాలి అన్నావు కదా టైలర్కి. ఆ అక్క, అదే ఈవినింగ్ వెళ్దామని చెప్దామని వచ్చాను అంటుంది శ్రావణి. సరే అక్క అని వెనక్కి తిరిగి మళ్ళీ ముందుకు తిరిగి డోర్ వేసుకోవడం మర్చిపోకండి అని వెళ్ళిపోతుంది శ్రావణి. మహాలక్ష్మి గారు విని నవ్వుతూ వెళ్తుంటే వైశాలి ఇబ్బందిగా నవ్వి డోర్ క్లోజ్ చేసి శేఖర్ దగ్గరికి వస్తుంది. వదినా వెళ్ళిపోయారా? అయినా ఏంటి మీరు 1 మినిట్ అని మళ్ళీ మోకాళ్ళ మీద కూర్చొని బుగ్గ మీద ముద్దు పెడతాడు. వైశాలికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియక అలాగే చూస్తూ ఉంటుంది. కొంతసేపటి కొదిలి అలాగే చూస్తూ ఉంటాడు. థ్యాంక్స్. తెలుసా, నువ్వు నిజంగా ఆ 1 ఇయర్ ఐడియా ఇవ్వకపోతే నాన్న ఎప్పటికీ ఒప్పుకునేవరే కాదు. నాన్న ఒప్పుకున్నారని ఆనందం ఒకవైపు, నువ్వు నా గురించి ఆలోచించావని ఆనందం ఇంకోవైపు. దాంతో సంతోషాన్ని ఆపలేక, మీరిప్పుడు ఎందుకండి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నారు మీ సెల్ఫ్ని? అలా ఏం కాదు కానీ మీరు చేసిన పనికి ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళను? నేనేం చేశా? ఏం చేశారా? అక్క ముందు ముద్దు పెట్టేశారు. అత్తయ్య గారేమో నవ్వుకుంటూ వెళ్ళాడని చూసి ఇప్పుడు వాళ్ళకి ఎలా ఎదురుపడగలను? ఓస్ అంతేనా? దాంట్లో ఏముంది, మనం భార్యాభర్తలు, వాళ్ళు ఊరికే నవ్వారులే. ఏవండి, ఏంటండి? అవును, వదిలేందుకు వచ్చింది? అదా డ్రెస్ కుట్టించుకోమన్నారుగా అని తీసి చూపిస్తుంది. మీ అన్నయ్య వాళ్ళదో ఎవరిదో మ్యారేజ్ ఉంది కదండి, దానికి డ్రెస్ వేసుకుంటావా? వద్దా అంటే మార్నింగ్ చీర కట్టుకుంటా, నైట్ టైంలో వద్దు వైశాలి, ఎందుకంటే మా వాళ్ళు కొంచెం పట్టింపులు ఎక్కువ. నువ్వు డ్రెస్ వేయడం కూడా ఓకే కానీ మా వాళ్ళు అర్థం చేసుకోరు, నువ్వు చీరే కట్టుకో. మరి ఒకప్పుడు మీరే చీర వద్దన్నారు కదండి అని అంటుంది వైశాలి. కథ కొనసాగుతుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.